అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత గోపీచంద్ గారు రచించిన గోడ మీది మూడో వాడు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1945 రెండో ప్రపంచ యుద్ధం చివరిలో ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, కాసింకాను సీతారామయ్య బాల్య స్నేహితులు. వాళ్ళ ఇల్లు ఒకదాని ప్రక్కన ఒకటి ఉన్న ఆ ఇళ్ల మధ్య గోడ ఉంది. రాకపోకలు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ గోడ బద్దలు కొట్టించి దారి పెట్టించుకున్నారు. ఈ పని వాళ్ళ భార్యల ఒత్తిడి వల్ల జరిగింది. పనిపాటలు త్వరగా పూర్తి చేసుకుని వాళ్ళిద్దరి భార్యలు ఆ దారిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరికీ చాలా స్నేహం. ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటూ రెండో వారి వల్ల ఉపశాంతి పొందుతూ ఉండేవాళ్ళు. కూరలు వండడం, పిండి వంటలు చేయడం దగ్గర నుంచి ఒకరి సలహా ఒకరు తీసుకుంటూ ఉండేవారు. కాసింఖాన్కి ఒక కొడుకు, సీతారామయ్యకి ఒక కూతురు ఉంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ దారిలో కూర్చుని ఆడుకుంటూ ఉండేవారు. కాసింఖాన్ భార్యకి సీతారామయ్య కూతురంటే చాలా ముద్దు. ఎప్పుడూ తన ఇంట్లోనే ఉంచుకునేది. ఆ పిల్ల ఒక్క క్షణం కనిపించకపోతే, నా కోడలేది అంటూ వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చేది. నీ అత్త వచ్చిందే అని పిలిచేది కూతుర్ని సీతారామయ్య భార్య. ఆ పిల్ల ఎక్కడ ఉన్నా అత్త పేరు వినేటప్పటికీ విప్పారిన మొహంతో రెక్కలు కట్టుకొచ్చి వాలేది. ఆ పిల్లకి కాసింఖాన్ ఇంట్లో ఉండే రొట్టెలు, కేకులు అంటే ఇష్టం. కాసింఖాన్ కొడుక్కి సీతారామయ్య ఇంట్లో దొరికే మేగడ పెరుగంటే ఇష్టం. ఒక్క పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా అంతే. అందుకని మధ్యదారి గుండా వీళ్ళ రొట్టెలు, కేకులు వాళ్ళ ఇంటికి, వాళ్ళ మేగడ పెరుగు వీళ్ళ ఇంటికి ఎప్పుడూ రవాణా అవుతుండేవి. ఈ రెండు కుటుంబాలు ఇంత అన్యోన్యంగా ఉండడం వల్ల ఒకరు మహమ్మదీయులు, ఒకరు హిందువులైన ఆచార వ్యవహారాల్లో చాలా సామ్యత ఏర్పడింది. ఒకరి సాంప్రదాయాలు ఒకరు సానుభూతితో చూడటం అలవడింది. కానీ రోజులు ఎప్పుడూ ఒకే విధంగా గడవు. భారతదేశంలో ఇతరత్రా జరుగుతున్న మత కలహాలు నెమ్మదిగా ఆ గ్రామానికి కూడా ప్రాకినాయి. అంతకు ముందు సోదరులకు మళ్ళీ కలిసిమెలిసి ఉంటున్న హిందువులు, మహమ్మదీయులు ఒకరినొకరు అనుమానించుకోవటం, అసహించుకోవటం మొదలుపెట్టారు. ప్రజలు భయోత్పాతులై మతి భ్రమించినట్లు ప్రవర్తిస్తున్నారు. మొదట్లో కాసింఖాను, సీతారామయ్య మత కలహం తమ గ్రామం ప్రవేశించకుండా చేయటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల అవలేదు. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ మానవ స్వభావం వాళ్ళ కళ్ళ ముందే విచిత్రంగా మారిపోయింది. మానవుల్లో పశు లక్షణాలు అగ్రస్థానం వహించినాయి. అంతకు ముందు తమ మాటను ఆజ్ఞగా శిరసావహించే వాళ్ళు ఇప్పుడు తృణప్రాయంగా తోసివేస్తున్నారు. చల్లా చెదురుగా హత్యలు జరుగుతున్నాయి. పొలంలో పనిచేసుకుంటున్న ఒక హిందువుని మహమ్మదీయులు పొడిచారు. కూలికి వెడుతున్న ఒక బీద మహమ్మదీయుని హిందువులు నరికారు. ఈ హత్యలతో ఊరంతా అట్టుడికినట్లు ఉడికిపోయింది. ప్రాణమానాలకు రక్షణ అనేది లేకుండా పోయింది. ఈ సాకు తీసుకుని శాంతి నెలకొల్పడం అనే మిషతో ఇంగ్లీష్ వాడు సైన్య సమేతంగా వచ్చి ఆ గ్రామంలో తిష్టవేశాడు. తమలో తాము కలహించుకోవటం వల్ల మూడో వాడొకడు ఆ గ్రామంలో అడుగు పెట్టడానికి వీలయ్యింది. వచ్చి రాగానే ఇంగ్లీష్ వాడు గ్రామంలో ఉన్న హిందువుల్ని, మహమ్మదీయుల్ని పిలిపించి మాట్లాడాడు. మహమ్మదీయులతో ఏం మాట్లాడాడో హిందువులకి తెలియదు. హిందువులతో ఏం మాట్లాడాడో మహమ్మదీయులకు తెలియదు. కానీ అతను మాట్లాడిన తర్వాత హిందువులు, మహమ్మదీయులు కూడా ఎవరికి వారు ఇంగ్లీష్ వాడు మన పక్కే అనే ధీమాతో విజృంభించారు. ఈ విజృంభణ అప్పటి వరకు హిందూ, మహమ్మదీయ సఖ్యత కోసం ప్రయత్నిస్తున్న కాసింఖాన్ని, సీతారామయ్యను కూడా విడదీసింది. మహమ్మదీయులు విజృంభించడానికి కాసింఖాన్ సహాయం ఉందని సీతారామయ్య, హిందువులు విజృంభించడానికి సీతారామయ్య దోహదం లేకపోలేదని కాసింఖాను ఊహించుకుని మనస్పర్ధలు పెంచుకున్నారు. ఇంగ్లీష్ వాడు ఇది కనిపెట్టి కాసింఖాన్ని, సీతారామయ్యని వేరువేరుగా పిలిపించి మాట్లాడాడు. సీతారామయ్యతో, కాసింఖాన్ని నీవు నమ్ముతున్నావు, అతను నీకు ద్రోహం చేయాలని చూస్తున్నాడు. ఊరు మాట మణిగిన తర్వాత మీ ఇంటి మీదకొచ్చి పడదాం అని చూస్తున్నాడు, జాగ్రత్త అని సీతారామయ్యని హెచ్చరించాడు. ఈ మాట వినేటప్పటికి సీతారామయ్యకు చాలా కోపం వచ్చింది. హృదయం ఉడికిపోయింది. కాసింఖాన్ చర్యలు ఇటీవల అనుమానాస్పదంగా ఉన్న
తనకే ద్రోహం చేయటానికి పూనుకుంటాడని అతడెప్పుడూ అనుకోలేదు. నిజంగా మహమ్మదీయుల్ని నమ్మకూడదు అనుకున్నాడు. తగు మాత్రం జాగ్రత్తలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇంటికి వెళ్ళటంతోనే తాపీ వాళ్ళని పిలిపించి కాసింఖాన్ ఇంటికి తన ఇంటికి మధ్య ఉన్న దారిని పూడ్పించి వేశాడు. ఈ సంగతి ఇంగ్లీష్ వాడు తెలుసుకుని కాసింఖాన్ని పిలిపించి, నువ్వు ఒట్టి అమాయకుడివి, కాకపోతే సీతారామయ్యతో నీకు ఎట్లా పొత్తు కుదురుతుంది? నీ వాసనే తగలకూడదని మీ ఇళ్ల మధ్య గోడ కట్టించాడటగా అన్నాడు. ఈ మాటకు కాసింఖాన్ ఉగ్రుడైపోయాడు. తను ఎంతో సోదరభావంతో ఉంటున్నాడే, దానికి ప్రతిఫలం ఇదా? ఈ హిందువులను నమ్మకూడదు, తన జాగ్రత్తలో తానుండాలి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళటంతోనే తాపీ పని వాళ్ళని పిలిపించి సీతారామయ్య కట్టించిన గోడకు సిమెంటు పోత వేయించాడు. అప్పటి నుంచి ఈ ఇంటిలో కేకులు ఆ ఇంటిలోకి, ఆ ఇంటిలో మేగడ ఈ ఇంటిలోకి వెళ్ళటం లేదు. వాళ్ళ కేకులు వాళ్లే తినేవారు, వీళ్ళ మేగడ పెరుగు వీళ్లే తినేవారు. ప్రాణానికి హాయిగా ఉంది. ఏ చీకు చింత లేకుండా ఎవరి బ్రతుకు వాళ్ళమే బ్రతుకుతున్నాం అనుకున్నారు ఇద్దరు. కానీ కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఈ బ్రతుకు దుర్భరం అనిపించింది. ఇద్దరు భార్యలు ఏ పని చేయకుండా ఏదో పోగొట్టుకున్న వాళ్లకు మళ్ళీ అస్తమానం దిగులుగా కూర్చునేవాళ్ళు. పిల్లలకు ఒకచోట కాలు నిలిచేది కాదు. దేనికోసమో వెతుక్కుంటున్నట్లు ఇల్లంతా తిరుగుతుండేవాళ్లు బిక్క మొహాలు పెట్టుకుని. వీటన్నిటికంటే మరొకటి పెద్ద బాధ అయిపోయింది. అవతల ఏం జరుగుతూ ఉందో యువతల వాళ్ళకు తెలియదు, యువతల ఏం జరుగుతూ ఉంది అవతల వాళ్ళకు తెలియదు. అవతల వాళ్ళు తమ మీద ఏదో కుట్రలు పన్నుతూ ఉంటారని ఎవరికి వాళ్ళు అనుమానపడటం మొదలు పెట్టారు. ఏ క్షణంలో వచ్చి అవతల వాళ్ళు మీద పడతారో అని ఎవరికి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాపలా కూర్చునేవారు. ఈ అనుమానం కలిగినప్పటి నుంచి కాసింఖానికి గాని సీతారామయ్యకి గాని సరిగా నిద్ర లేదు, తిండి లేదు, మనసుకు శాంతి లేదు. ఈ బాధ భరించలేక ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళి ఇంగ్లీష్ వాడి సహాయం కోరారు. కాసింఖాన్ సంగతి తమకు తెలుసు, తమరి సహాయం లేకపోతే మేం బ్రతకలేం అన్నాడు సీతారామయ్య. నేను ఉండగా నీకేం పర్వాలేదు అన్నాడు ఇంగ్లీష్ వాడు. సీతారామయ్య వెళ్ళిపోగానే కాసింఖాన్ వచ్చాడు. సీతారామయ్య సంగతి మీకు తెలుసు, ఈ సందర్భంలో మీ రక్షణ అవసరం అన్నాడు కాసింఖాను. తెల్లవారేటప్పటికీ తుపాకీ భుజాన్ని పెట్టుకుని సీతారామయ్య కాసింఖాన్ల ఇళ్ల మధ్య ఉన్న గోడ మీద నిలబడి కాపలా కాస్తున్నాడు ఇంగ్లీష్ వాడు. ఆ ఇంగ్లీష్ వాడిని చూచి కాసింఖాన్ రోగం కుదిర్చాను అనుకున్నాడు సీతారామయ్య. సీతారామయ్య రోగం కుదిర్చాను అనుకున్నాడు కాసింఖాన్. ఎవరికి వాళ్ళు ఇంగ్లీష్ వాడు తన రక్షణార్థమే వచ్చాడనుకున్నారు, సంతోషించారు. ఇంగ్లీష్ వాడు అస్తమానం ఆ గోడ మీద తుపాకీ భుజాన్ని పెట్టుకుని నుంచుని కాపలా కాస్తుండేవాడు. ఒకప్పుడు తుపాకీ కాసింఖాన్ ఇంటివైపు గురిపెట్టేవాడు. అప్పుడు సీతారామయ్య సంతోషించేవాడు. ఇంకొకసారి సీతారామయ్య ఇంటి మీదకి తుపాకీ గురిపెట్టేవాడు. అప్పుడు కాసింఖాన్ సంతోషించేవాడు. తన కర్తవ్యం ఈ విధంగా నిర్వర్తిస్తూ ఒకరోజు అతడు, నేను 24 గంటలు మీ పనిలోనే చేరి ఉంటున్నాను, నాకు ఎండ తగలకుండా నా నెత్తి మీద గొడుగు కట్టించవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పాడు. ఈ కోరికే కాసింఖాన్కి సీతారామయ్యకి న్యాయంగానే తోచింది. నేను కట్టిస్తానని పోటీపడి క్షణం మీద ఇంగ్లీష్ వాడికి ఎండ తగలకుండా గొడుగు కట్టించారు. నేను మీ పనిలో ఉంటున్నాను గనక నాకు భోజన సదుపాయాలు మీరే చెయ్యాలి అన్నాడు గోడ మీద ఇంగ్లీష్ వాడు. ఈ కోరిక కూడా వాళ్ళకి న్యాయంగానే కనిపించింది. ఆ రోజు మొదలు కాసింఖాన్ ఇంట్లో ఉన్న కేకులు, సీతారామయ్య ఇంట్లో ఉన్న మేగడ పెరుగు గోడ మీద ఉన్న ఇంగ్లీష్ వాడే తినేసేవాడు. అంతటితో తృప్తి పడితే అదొక రకంగా ఉండేదేమో కానీ ఇంగ్లీష్ వాడికి తృప్తి అనేది లేదు. వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కూడా జోక్యం కలగజేసుకోవటం మొదలు పెట్టాడు. మీ భార్యలు వెనక పక్కనే ఉండాలి, నాకు గాలి రావటానికి ఈ గోడలు పడగొట్టాలి, మీరు దొడ్డిదారినే నడవాలి, మీరు నాకు ఇష్టమైన కూరలే తినాలి, నాకిష్టమైన దుస్తులే ధరించాలి. ఇవన్నీ భరించారు కాసింఖాను సీతారామయ్య. అతను తమకు రక్షణ ఇస్తున్నాడు, అహోరాత్రులు తమ కోసం కష్టపడుతున్నాడు, ఏవో కొన్ని ఇబ్బందులు సహించకపోతే ఎట్లా అనుకున్నారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు భరించలేకపోయారు. గోడ మీద ఉన్న ఇంగ్లీష్ వాడి మెప్పు పొందాలని
మంచి భోజన పదార్థాలన్నీ అతనికి పెడుతున్నారు. కేకులు, మీగడ పెరుగు అతనికే పెడుతున్నారు. పిల్లలు ఆశాపాత్రంగా చూస్తూ ఉన్నా వాళ్ళని కూడా లెక్క చేయకుండా తాము అర్ధాకలితో ఉంటూ అంతా ఇంగ్లీష్ వాడికి ముట్ట చెబుతున్నారు. అతను కేకు ముక్కబెట్టి మీగడ రుచి చూపించి మాయ చేసి తమ పిల్లలను తమకు కాకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లలను దగ్గరకు తీసి ఇలా చెప్పేవాడు: మీ తండ్రులు అసమర్థులు, మీకు చిరుతిండి పెట్టరు. మమ్మల్ని నమ్ముకుంటే. కాసిం ఖాన్ ఎన్నైనా ఓర్చాడు గాని తన పిల్లవాని మనసులోకి విషం ఎక్కుతుంటే చూచి ఓర్చలేకపోయాడు. ఈ బ్రతుకు బ్రతికిన దానికంటే మరణించడమే మేలనుకున్నాడు. తను ఏమైనా ఇబ్బంది లేదు, కానీ తన కొడుకు పాడవటం మాత్రం సహించకూడదు అనుకున్నాడు. ఈ ఇంగ్లీష్ వాడిచ్చే రక్షణ కంటే మరణమే మేలు. ఆ రాత్రి అందర్నీ పడుకోనించి తాను లేచాడు. గడ్డపలుగు తీసుకుని గోడ దగ్గరకు వెళ్ళాడు. ఇంగ్లీష్ వాడు తుపాకీ భుజాన్ని పెట్టుకుని గోడ మీద నించుని ఉన్నాడు. కానీ కాసిం ఖాన్ చూడలేదు. కాసిం ఖాన్ కళ్ళు మూసుకుని ఆ గోడని పలుగుతో ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టాడు. గోడ మీద ఉన్న ఇంగ్లీష్ వాడు గోడతో పాటు గబాలను కూలబడ్డాడు. గోడకు మామూలు దారి ఏర్పడింది. అవతల ప్రక్క మరొక పలుగు చేత్తో పట్టుకుని నిలబడి ఉన్నాడు సీతారామయ్య. అతను గోడ పగలగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడని గ్రహించాడు కాసిం ఖాన్. ఇద్దరు అప్రయత్నంగా ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందాశ్రువులు రాల్చారు. కాళ్ళ దగ్గర ఇంగ్లీష్ వాడు పడి ఉన్నాడు. లేచే స్థితిలో లేడు. అప్పుడు వాళ్ళకి తెలిసింది, తామిద్దరూ కలిస్తే ఇంగ్లీష్ వాడిదేమీ లేదని, కలవనంత కాలం అంతా ఇంగ్లీష్ వాడిదేనని. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.